ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఈరోజైతే సంక్రాంతి సంబరాలు ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం అంటూ కూడా నామకరణం చేసి ఈరోజు పిఠాపురంలో అయితే అంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సాంప్రదాయ నృత్యాలు, అలాగే వివిధ గరగ నృత్యాలు, డప్పుల కోలాహలంతో, పులి వేషాలతో కూడా ఈ యొక్క మొత్తం పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ యొక్క డప్పు కళాకారులతో పాటు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనం చూడొచ్చు డప్పు కళాకారులు ఏపీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళతో వాళ్ళ మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క డప్పు కళాకారులు చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క కళాకారులతో కూడా పవన్ కళ్యాణ్ ఆగి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వీళ్ళ సంబంధించిన ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గరిగిపర్రు అండి. మాది రాజీవ్ బ్రదర్స్ జానపద డప్పుల బృందం, గరిగిపర్రు, తోటవల్లూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎన్నాళ్ళ నుంచి అంటే మీరు ఎక్కడ డప్పులు ఈ సంబంధించిన ఎక్కడికైనా వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తాం. 20 సంవత్సరాలు మట్టి కొడతాం. 20 సంవత్సరాలు. ఎంతమంది ఉంటారు మీ టీము? 25 మంది. 25 మంది. అంటే ఎంతవరకు వెళ్ళారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని కళ ప్రదర్శనలో మీరు పాల్గొన్నారు? ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్స్ ప్రతిదానికి పాల్గొంటామండి. చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవడం కూడా చాలా ఆనందం వచ్చింది. మాట్లాడారు మీతో డప్పు కళాకారులతో ఆగి మాట్లాడారు? మీ అందరితో కూడా చాలా క్లోజ్గా ఉన్నారండి. ఇది ఫస్ట్ ఇప్పుడైతే డప్పు కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రదర్స్, గరిగిపర్రు, రాజీవ్ బ్రదర్స్ సంబంధించినటువంటి డప్పు కళాకారులతో కూడా చూసి మాట్లాడడం. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడే వాళ్ళతో మాట్లాడారు. అలాగే సర్వత నృత్యం మనం చూడొచ్చు. ఇక్కడ కోయి వేషధానంలో ఉన్నటువంటి కళాకారులను కూడా చూడొచ్చు. వీళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చూడొచ్చు, వీళ్ళు ఆ నెమల పింఛను పట్టుకుని వీరు ఏదైతే గిరిజన నృత్యాలు వేస్తున్నటువంటి వాళ్ళుగా కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అరకులో నుంచి. అరకు నుంచి వచ్చారు. 15 మంది వచ్చారు. దింసా జానపద నృత్యం అనేది చేస్తారు 15 మంది కలిపి. అంటే అడవి జానపదం సంబంధించినటువంటి నృత్యం ఇది. ఈ ప్రోగ్రామ్ నిమిత్తం మనకి అరకు నుంచి రప్పించారు ఆ టీము. తీసుకొచ్చారు మన ఆర్డీ అండర్లోనే తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ 15 మంది అండి. 15 మంది సార్. ఇక చూడొచ్చు, మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇక్కడ మీరు ఈ నృత్యాన్ని దింసి అంటారు దీన్ని? దింసా సార్. ఎన్నాళ్ళ నుంచి మీరు డాన్స్ చేస్తారు? చిన్నప్పటి నుంచి సార్. చిన్నప్పటి నుంచేనా? అంటే మీరు ఇక్కడ ఎంతమంది ఉంటారు మీ టీం? 15 మంది సార్. 15 మంది. ఇప్పటి వరకు ఈ కళల్లో ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు? అన్ని పండుగలకి చేస్తాం సార్. 2025 దాకా. 2009 నుండి స్టార్ట్ చేసాం. 2009 స్టార్ట్ చేస్తాం. ఒకసారి మీరు ఈ స్టెప్లో వస్తారు, ఒక్కసారి సింపుల్గా ఆ డప్పు స్లో కొట్టి చూడొచ్చు. వీళ్ళ వేస్తున్నటువంటి నృత్యాలు కూడా చూడొచ్చు, చాలా సింపుల్గా వేస్తున్నారు. ఇది గిరిజనకు సంబంధించినటువంటి నృత్యం, దింసి సంబంధించినటువంటి నృత్యం. ఎంతో అంగరంగ వైభవంగా వీళ్ళు వేస్తున్నటువంటి నృత్యాలు. వీళ్ళు ఎంతో చూడొచ్చు, చాలా సాంప్రదాయం ఉట్టుపడే విధంగా ఎంతో పిఠాపురంలో ఇటువంటి అంగరంగ వైభవంగా నృత్యాలు అయితే వేస్తున్నారు. వీళ్ళు డప్పు వేస్తుంటే వీళ్ళంతా కూడా అంగరంగ వైభవంగా ఈ నృత్యాన్ని అయితే వీళ్ళంతా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు, ఇక్కడ డప్పు కళాకారులు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇవి కూడా డప్పులు చాలా వినూత్న రీతిలో ఉన్నాయి. డప్పులు కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి దీని మీద పులి చిత్రం వేసి ఉన్నటువంటి డప్పులు చాలా బాగా మోగుతున్నాయి. ఇక్కడ ఏదైతే గిరిజన సంబంధించినటువంటి డప్పు ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు? తుడుము అంటారా? నేను కొడతారు మీరు? ఇది నేర్చుకుంటారు ప్రత్యేకంగా? చిన్నప్పటి నుండి, అంటే తాతలు ముత్తాతల నుండి అలాగనే పిల్లలు కూడా నేర్చుకొని వాయిస్తాం. ఓకే. దింసా ఏదైతే ఇది గిరిజనులు వేసినటువంటి దింసా నృత్యం ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగా వేస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే వీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇది వీళ్ళు కూడా ఆ దింసా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనం చూడొచ్చు, కోలాహలం ఏదైతే మనకు అందరూ కూడా తెలిసిందే. ఎంతో పిల్లలు చిన్న పెద్దలు కూడా ఈ కోలాహలంలో చిడతలో పెట్టుకుని చాలా చక్కగా వేస్తున్నారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అయితే ఈరోజు స్వాగతం పలికినటువంటి పరిస్థితి చూడొచ్చు. వీళ్ళు చిన్నలు అలాగే పెద్దలు కూడా ఈ యొక్క చిడతలో ఏదైతే కోలాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మెయిన్ ఎవరో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి మేడం? విజయవాడ సార్. మాది విజయవాడ సార్.
నా పేరు అంజలి సార్. త్రిశక్తి కోలాటం సార్ మాది. విజయవాడ నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్లో నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈ కళాకారులందరినీ ఇక్కడ చేర్చి మా కళకు ఒక ఆదరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారికి టీం వచ్చారమ్మా? 24 నెంబర్స్ వచ్చాను సార్. 24 మెంబర్స్ వచ్చారు. వచ్చాను సార్ టీం. ఎక్కడ జరిగినా వెళ్తుంటారా మీరు కోలాటం? ఎక్కడ జరిగినా వెళ్తాం సార్. కల్చరల్ ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తాం సార్. ఇప్పుడు కోలాటం చేస్తుండగా పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు, మీ ఆగారు, మాట్లాడారు? మాట్లాడు సార్. రిసీవ్ బాగా చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. వేయమన్నారు సార్, మేము వేసాము. మా సార్ మాట్లాడతారు, మాకు నేర్పించారు. ఈ సార్ దాలియా సార్. మిగతా సార్ చెప్పండి, ఇప్పుడు దాకా ఎన్ని కళలో ఇక్కడ ప్రదర్శనలో మీరు పాల్గొన్నారా? మేము చాలా ప్రదర్శన చేసామండి. మా వరకు వచ్చి మా కోలాట పరంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది మా ముఖ్య ఉద్దేశం. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడే విధంగా కోలాటం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం బాగా ఎక్కువగా పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా దానికోసం ఏమైనా మాట్లాడారా? అడిగి తెలుసుకున్నారు? అవును సార్. ఆ సార్ చెప్పింది కూడా మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలి, ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది అనేది ఆ సార్ యొక్క ఆలోచన. దాన్నే మేము తీసుకుని మీ కోలాట పిల్లలకి మేమేం చేయగలమని చెప్పి ఈ కోలాట సేవ ద్వారా మన ధర్మ ప్రచారం చేస్తున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. వారి దారిలో మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు, కోలాహలం ఏదైతే విజయవాడ నుంచి వచ్చినటువంటి బృందాన్ని మనం చూసాం. ఈ యొక్క ఏదైతే మనకు వీళ్ళంతా కూడా చాలా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యం మనం చూడొచ్చు, ఇక్కడ గరగ నృత్యాలు మన ప్రధానంగా మనకి తెలుగు సాంప్రదాయానికి, అలాగే ఎక్కడ సంబరాలు జరిగినా సరే, ఎక్కడ ఉత్సవాలు జరిగినా గరగలు అనేది కూడా మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఆ యొక్క సంబంధించినటువంటి ఆచారాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే వీళ్ళు కూడా ఘనస్వాగతం పలికారు. ఈ కళాకారులు వచ్చిన నేపథ్యంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దాక్షారం అండి, హసన్బాద్ అండి, దాక్షారం హసన్బాద్ అండి. ఎంతమంది వచ్చారు బృందం? మేము 11 మంది అండి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ గరగల నృత్యాల్లో మీరు పాల్గొన్నారు? 34 సంవత్సరాల నుంచి పైన చేస్తున్నాం. వారసత్వంగా చేస్తున్నాం. వారసత్వంగా. ఎంతమంది వచ్చే టీం అన్నారు? 11 మంది అండి. పవన్ కళ్యాణ్ గారికి మరి మీ ఆయన ఎదురుగా మీరు ప్రదర్శన చేశారా? చేసామండి. ఏమన్నా చూసారు? చూసారు, మాట్లాడారు, సంతోషించారు, ఆనందపడ్డారు. ఓకే, ఒకసారి మీరు అంటే మీ టీం అందరూ కూడా ముందుగా తరతరాల నుంచి వంశపారంపర్యంగా చేస్తుంటారు? చేసేదండి, తరతరాల నుంచి. మీరు వంశపారంగా చేసేది? వంశపారంగా చేస్తాం సార్. నేను చేస్తానండి, తర్వాత మా అబ్బాయి చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇటువంటి కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి కదా, మరి అంటే దానికి ఏం చెప్తా అంటే మీ అబ్బాయి చేస్తున్నారు, తర్వాత వీళ్ళ అబ్బాయి చేసే అవకాశం ఉంటుంది? అవకాశం అంటే సార్, ఇప్పుడు పొజిషన్ బట్టి అంటే మేము అక్కడ చదువుకుంటాం, ఇక్కడ చదువుకుంటాం, మేము ఇక్కడ జాబ్ చేస్తాం, అక్కడ జాబ్ చేస్తామని చెప్పేసి మీరు ఎప్పుడో పూర్వం చేస్తున్నారో, మీరే గరగలా పందం మనం అవసరం అంతా గరగలే ఆడాలా, మేము జాబులు చేసుకుంటామని చెప్పేసి కొంతమంది ఈ వృత్తిని కొంచెం వదిలేస్తున్నారు సార్. మాలో కూడా అక్కడ డప్పు కళాకారులు కానీ, తాసా కళాకారులు కానీ, గరగనుచ్చు కళాకారులు కానీ మా పెద్దవాళ్ళు మాకు నేర్పారు సార్. మేమేమో మా పిల్లలకి నేర్పాం. మా పిల్లలు వాళ్ళ పిల్లలకి నేర్పుదామన్నా సరే కొంచెం ఇబ్బందిగా, అన్న వీళ్ళు నాన్నగారు ఇల్లు ఉండలేదు, మనం ప్రోగ్రాంకి వెళ్తున్నాం, మనం ఏదో చూస్తున్నారు అన్నట్టుగా విధానంగా ఉంటున్నారు సార్ వాళ్ళు చదువుకునే. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఇది మన సాంప్రదాయం, ఇవన్నీ కూడా మా ఉత్సవాల్లో కూడా వచ్చి మనమే ముఖ్యమైన ఇవన్నీ చెప్తున్నాం. మేమేం చెప్తుంటాం సార్ అంటే, ఒక ఈవేళ సంక్రాంతి పండుగ వచ్చిందనుకో, మన ఊరు అమ్మవారి జాతర ఉందంటే ముందు మనల్ని కాకేస్తారా, మనల్ని గౌరవించి మన అమ్మవారిని మనకి ఎత్తి మనల్ని బయటకు తీసుకొచ్చి మన గౌరవంగా చూస్తారు కదా అంటాం అని చెప్పుకుంటామండి. నేను వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి దీన్ని వదలలేక అలాగా అబ్బాయిలు తండ్రి తాతల దగ్గర నుంచి జీవనోపాధి చేసుకుంటున్నాం సార్. పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. గరగల మనం ప్రధానంగా ప్రతి సంబరంలో కూడా గరగలలు ఎందే ఆ సంబరం ఆ ఉత్సాహంగా కనిపించదు. అటువంటి ఉత్సవాన్ని అయితే వీళ్ళు మనం చూస్తున్నాం. గరగర నృత్యాలు ఎంతో చక్కగా అలరిస్తుంటారు, కానీ వంశపారపరంగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి వాళ్ళంతా కూడా చేస్తున్నారు. కానీ తమ తర్వాత తరం చేస్తుందో లేదో కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గరగల నృత్యాలు అయితే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తప్పిళ్ళు గుళ్ళు మనకి ఆ తర్వాత వస్తున్నటువంటి ఇష్టం. ఇక్కడ తప్పిడు గుళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తప్పిడు గుళ్ళు అంటే వీళ్ళు కూడా ప్రతి సంబరానికి కూడా ముందంజలో ఉంటారు. వీళ్ళు కూడా ఎంతో చక్కగా తమ నృత్యాన్ని ప్రదర్శన అయితే చేస్తుంటారు. మనం చూడొచ్చు. ఇందులో మనకి కూడా ఇక్కడ తెలియాల్సిన పరిస్థితి అంటే ముందు వారు తర్వాత తరం వారు కూడా చిన్నపిల్లలు కూడా ఇక్కడ తమ వంశపారపరంగా వస్తున్నటువంటి ఈ యొక్క తప్పిళ్ళు గుళ్ళ కళను కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇందులో చేస్తున్నారు?
నేను ఈ జానపద తప్పిడిగుండండి, ఉత్తరాంధ్రలో జానపద తప్పిడిగుళ్ళు. నా పేరు కోరాడ రామయ్య, మా శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం షేర్ మహమ్మద్ గ్రామం. నాకు 12-13 సంవత్సరాల నుంచి నేను ఈ కళ నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు కూడా గురువు గారు, మా తాతగారు కూడా గురువు గారే. ఇది 3వ తరం మాది. ఈ పిల్లలతో ఇది 4వ తరం అవుతుంది. ఈ కళలు నేర్చుకొని ఇలాగ ప్రపంచం చేసుకొని ఇలా ఈ పిఠాపురం కూడా పవన్ సార్తో కలిసి పవన్ సార్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. చూసారా, ఆయన ఎదురుగుంటా మీ కళను ప్రదర్శించారా? చూశారు, బాగా కూడా మాట్లాడి మమ్మల్ని కలిసి ఆయన వెళ్ళారు. సెకండ్ కూడా ఇచ్చారు మాకు. చాలా శ్రీకాకుళం జిల్లా ఇచ్చార్ల మండలం షేర్ మహమ్మద్పూర్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇందులో? నా వయసు 13 సంవత్సరాల నుంచి చేస్తానండి ఈ తప్పిడిగుళ్ళు. 13 సంవత్సరాల నుంచి చేస్తాను. నాకు ఇప్పుడు వస్తాను సార్. నెక్స్ట్ మీ తరం చేయడానికి వస్తాను, మా శిష్యులు వస్తారు, మా పిల్లలు కూడా వస్తారు. ఎవరు నేర్పారు? మా గురువు గారు నేర్పారా? ఇది మనం చూస్తున్నాం. ఏదైతే జానపద తప్పెళ్ళుగుళ్ళు సంబంధించినటువంటి కథను ఇది కూడా చూస్తాం. ప్రస్తుతం కళాకారులు వీళ్ళంతా శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఎంతో దీనికి వెనకాల అంటే ఇప్పుడు తర్వాత తరం వాళ్ళు రావడానికి కొంచెం ఆమోచుగా అందరూ కూడా ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితి అందరూ కూడా నేర్చుకున్నటువంటి కళను కూడా మనం ఏదైతే ఈ యొక్క జానపద అంటే అంతరించిపోతున్న దాంట్లో ఇదొకటి కళగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దీన్ని కాపాడాలని కూడా వీళ్ళందరూ కూడా దీన్ని పరిరక్షించేందుకు, అలాగే దీన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు, ఏదైతే పూర్వం సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నృత్యాలు అన్నీ కూడా చేసేందుకు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మరొక నృత్యం చూడవచ్చు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు లంబాడి వేషధారణలో ఉన్నటువంటి పరిస్థితి. కళాకారులు వీళ్ళు కూడా లంబాడీస్. వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఘనస్వాగతం పలికారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా సార్, పత్తికొండ నుంచి వచ్చారు. ఇది సార్ ఇది కలకలం అని ప్రోగ్రామ్ పెట్టినారు సార్, వచ్చినాం సార్ మేము. ఏంటి ఇది మీరు నృత్యం చేసే నృత్యం? లంబాడీ డ్రెస్ సార్, మేము లంబాడీ వాళ్ళం సార్. లంబాడీ డ్రెస్ ఇట్లా ప్రోగ్రామ్ ఆడపడితే అట్లా వస్తుంటాం సార్ మేము. ఇప్పుడు వరకు ఎన్ని ప్రోగ్రాంలు మీరు చేస్తుంటారు? చాలా చేసినాం సార్. చేసినాం సార్. ఎంతమంది ఉంటారు మీ టీం? మేము సార్ 10 మంది ఉన్నాం సార్. 10 మంది. ఎన్నాళ్ళ నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని వయసులో మీరు ఇక్కడ డాన్స్ సార్? ఇది చేయబట్టి సార్ 10 సంవత్సరం దగ్గర అవుతుంది సార్. చేయబట్టి చేస్తున్నాం సార్. మీ తరం వాళ్ళు మరి ఈ డాన్స్ వేస్తున్నారు? అప్పుడు చేస్తున్నాం సార్. మా డ్రెస్సులు ఇవి ఉండాలని మేము పెట్టుకున్నాం సార్. ఉండాయి సార్, చేస్తాం. మరొకటి చూస్తున్నాం, పులి వేషధారణలో మనకు ఎంతో అలరించేటువంటి ప్రతి సంబరాలలోనూ కూడా పులి వేషధారులు మనందరూ కూడా తెలిసిందే. ఈ పులి వేషధారులు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళనైతే సందర్శించినటువంటి పరిస్థితి చూడొచ్చు. పులి వేషధారణలో పవన్ కళ్యాణ్కి వీళ్ళంతా కూడా ఘనస్వాగతం పలికారు. అలాగే విచిత్ర వేషధారణలు ప్రతి ఒక్కరు కూడా కళల్లో మనకి ఇప్పుడు వేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు చూడొచ్చు. ఈ విధంగా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి ఈ పులి వేషధారణలో. మన తరతరాల నుంచి కూడా వచ్చినటువంటి ఆ పులి వేషధారణలో పక్కన డప్పులు కొట్టి ఈ విధంగా పులి వేషధారణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయనగరం సార్. విజయనగరం? విజయనగరం మహారాజు గారు కోటకట్ సార్. మాది గురుగారు మాట్లాడు సార్. మా గురుగారు మాట్లాడు. మీ చాలా 30 సంవత్సరాలు బట్టి చేస్తాను సార్. చేస్తాను సార్. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మీ తరం నెక్స్ట్ తరం వస్తున్నారా పులి మీరు? వస్తాను సార్. సార్ మా అబ్బాయి ఇండియా ఆర్మీలో చేస్తాను. 2 అబ్బాయిలు. అలా పిల్లలు కూడా నేర్పుదామని ఉద్దేశం సార్. నేర్చుకుంటారు సార్. ఇది కళ కాదు సార్, పులివేషం కళ. ఇది లేకపోతే అమ్మవారికి జాతర అవ్వదు. ఇది ఒక ఆదాయంగా పైడితల్లం పండుగకి ఇలాగే వేస్తాం సార్. 2 రోజులు వరుస అలాగే వేస్తాం సార్. పులి వేస్తాం సార్. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు వీళ్ళని? ఎంతమంది వచ్చారు? మాది విజయనగరం సార్, విజయనగరం జిల్లా. మాది విజయనగరం కోటలో నుంచి వచ్చాం సార్. అశోక్ గజపతిరాజు గారి కోటలో నుంచి వచ్చాం. ఆ కోటలోని ఉదయం తెల్లవారు నుంచి 5 గంటలకు లేస్తాం. పిల్లలందరికీ కోచింగ్ ఇస్తాం. అలాగే మా సాయంకాలం రాత్రి 8 అయిన తర్వాత కూడా పిల్లలకు కోచింగ్ ఇస్తాం సార్. మరి చిన్నప్పటి కాడి నుంచి కూడా మా తండ్రుల కాడి నుంచి చిన్నప్పటి కాడి నుంచి కూడా మేము ఇదే దీంట్లో ఉన్నాం. తెల్లారు లేస్తే ఏమైనా పనులకి వెళ్తాం, లేకపోతే ఈ కోచింగ్లో ఉంటాం. గవర్నమెంట్ ప్రోగ్రాంకి మేము వెళ్తున్నాం సార్. వెళ్ళినప్పుడల్లా కూడా ఆ స్వామి వాళ్ళు ఎంత ఇస్తే అంత మేము తీసుకుంటారు. కానీ ఇది అంతరించిపోకుండా పిల్లలకి ఉదయం 5 గంటలకు లేచి కోచింగ్ ఇస్తాం, సాయంత్రం కూడా కోచింగ్ ఇస్తాం. ఇది అంతరించిపోకుండా వాళ్ళకి వెళ్తుంది సార్. నాకు ఇంచుమించు 64 సంవత్సరాలు సార్.
నాకు 19 సంవత్సరాల కానించి మేము 19 సంవత్సరాల కానించి కూడా నేను నేర్చుకుంటాను సార్. నేర్చుకుని మా తండ్రులు ఉండేది, మా తండ్రుల తర్వాత మాకు అప్పచెప్పారు. ఇప్పుడు కుర్రోళ్ళకి కోచింగ్ ఇస్తాను. మా అక్కడి నుంచి మించి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అందరూ కూడా కోచింగ్ నేర్చుకుంటాను. వాళ్ళ తర్వాత 10 సంవత్సరాల పిల్లలకి కూడా కోచింగ్ ఇస్తాను. మాది పులివేషం కాదు సార్, కత్తి సొమ్ము ఉంది. పొట్ట మీద కొబ్బరికాయ వేస్తాం, నాలుగు మీద అరటికాయ వేస్తాం, కంఠం మీద అరటికాయ వేస్తాం. అలాగే 17 నెలలను మా విజయనగరం అమ్మవారి పండుగ సార్. విజయనగరం అమ్మవారి పండుగ అయితే 17 నెలలు అయితే ఇంచుమించు 35 టీంల వరకు కూడా అమ్మవారికి మొక్కుబాటు చేసినవి అందరూ కూడా మేకప్లు వేసుకుని వస్తారు సార్. అయితే సోమవారం మంగళవారం పండుగ సార్. సోమవారం రంగులు వేసుకుంటాం. సోమవారం నుంచి మళ్ళీ మంగళవారం 1:02 రాత్రి 1:02 వరకు మేము ఉంటాం సార్. అలాగే మేకప్లతో ఆ తల్లిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆ తల్లే మాకు శక్తి ఇస్తుంది సార్. ఆ తల్లే మాకు శక్తి ఇస్తుంది. కానీ మా ఒకటేమే కాదు, విజయనగరంలో ఉన్న టీంలు అన్నింటికి కూడా. అయితే మా గురువుగారు కరుము చెప్పారావు గారు సార్, ఆయన కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఆయన మాకు ఇచ్చారు. మా పిల్లలాటోళ్ళకి ఇస్తాను. దీన్ని అంతరించిపోకుండా కూడా అలాగా ఉదయం సాయంకాలం వాళ్ళకి ఇస్తాను. మరి మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి అంతే ఇలాగా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మాకు ఏదైనా ఆధారం వస్తుంది. పిల్లలు ఇప్పుడు ఈ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారా? మరి అంటే ఇప్పుడు చదువుకున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళు మరి ఇటువంటి పులి వేషాలు వేసి జాతరలో అర్ధరాత్రులు అంతా ఇటువంటి వేయడానికి ఇస్తాను సార్, నేర్చుకోవడానికి ఇస్తాను. కానీ ఇది ఎక్సైజ్ నడుస్తుంది సార్, ఎక్సైజ్ నడుతుంది. అయితే వాళ్ళు ఎక్సైజ్ కాదు, మామూలు ఇది నేర్చుకున్నా ఎక్సైజ్ కూడా ఎలాగుంటుంది అనేది అలాగ చూపెడతారు సార్. అయితే మటుకు మాకు ఏదైనా గవర్నమెంట్ మాకు ఎవరికి కూడా పెద్దగా ఉద్యోగాలు కట్టలేదు సార్. అశోక్ గజపతి రాజు గారు మార్కెట్ ఉంటుంది, అందులో పని చేసుకొని మేము ఇలా చేస్తున్నాం సార్. మరి ఆయన కోటలో మాకు ఉదయం లేస్తే ఎవరు మమ్మల్ని అభ్యంతరం చేయరు, సాయంత్రం కూడా మమ్మల్ని ఎవరు అభ్యంతరం చేయరు. మేము కోటల నుంచి నేర్చుకున్న పుల్ల మీద మేము వెళ్తున్నాం సార్. మాకంతా కూడా అశోక్ గజపతి రాజు గారు ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు, ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పాప అనమాట మాకు ఎమ్మెల్యే. ఇది ఇప్పుడు ఏ సామాజిక వర్గం అంటే పులి వేషధారణ వేసేది ఒకే వాళ్ళు వేస్తుంటారు, మీద ఎవరైనా దీంట్లో వేసుకోవచ్చు అంటారా? ఎవరైనా వేసుకోవచ్చు సార్. వేసుకోవాలంటే కొద్దిగా కసి సంపాదించుకొని దీనికి ఒక్కొక్క కళ ఒక్కొక్కరికి సామాజిక వర్గానికి మాత్రమే అది సొంతం అవుతుంటుంది. కానీ మీది ఎవరైనా చేయొచ్చు అంటారు? ఎవరైనా చేయొచ్చు సార్. మేము కోచింగ్ ఇస్తున్నాం సార్, కోచింగ్ ఇస్తాను. ఉదయం 5 గంటలకు ఖచ్చితంగా గ్రౌండ్లోకి రావాలా. 5 నుంచి 6:30 వరకు కూడా కోచింగ్ ఇస్తాం. 6:30కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్కూలు గట్టా అన్నీ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం రాత్రి 8 గంటలకి వాళ్ళు వస్తారు సార్. పిల్లలు వచ్చి పిల్లలకి ఏటి ఇవాళ కోచింగ్ ఇచ్చాం, వాళ్ళు ఏటి నేర్చుకున్నారు, వాళ్ళు ఇవాళ కోచింగ్ ఇస్తాం, వాళ్ళు ఏటి నేర్చుకున్నారు, అది కూడా మళ్ళీ మాకు వాళ్ళు అప్పచెప్పాలి సార్. అప్పచెప్పిన తర్వాత బాగుంటే ఇంకో స్టెప్లోకి వెళ్తాం. ఇది విజయనగరం నుంచి వచ్చినటువంటి కళాకారులు చూడొచ్చు. ఒకసారి వేయండి, ఒకసారి డప్పు కొట్టకండి మామూలుగా చూడొచ్చు. డప్పులు చూడొచ్చు. పులి వేషధారణ మనకి చూస్తుంటే ఎంతో అందరిని కూడా ఆ చిన్నపిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. మన సంబరాలు జరిగినప్పుడు ఈ వేషధారణలో వీళ్ళు ఎంతో చక్కగా యాక్టివ్గా చేస్తుంటారు. అటువంటి వేషధారణ చూడొచ్చు. మనకి పులి వేషాలు ఏదైతే ఈ కళాకారులు ఎప్పటి నుంచో విజయనగరం నుంచి వచ్చారు ఈ టీము. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పులి వేషధారణను కూడా చూశారు. మనం చూడొచ్చు ఎంతో కష్టంతో కూడినటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు పులి వేషధారణలో ఈ విధంగా వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే నేర్చుకునేందుకు కూడా మేము ట్రైనింగ్ వీళ్ళకి శిక్షణ కూడా ఇస్తున్నామని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పులి వేషధారణలతో పాటు ఇలా కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ సంక్రాంతి ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో కూడా వీళ్ళు కూడా విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ కళను కూడా ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్కి కూడా వీళ్ళంతా కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. మరొక కళను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయ సంబంధించినటువంటి నృత్యాలతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.